ఏ జీవైనా తల్లి తల్లేనండి. చిన్నప్పుడు మనకి మనుషులైనా, పక్షులైనా ఏవైనా చిన్నప్పుడు అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటదో కదా! అంత ప్రేమగా చూసుకుంటుంది ఈ పిట్టయితే. నిజంగా మా ఇంటి దగ్గర మా ఇంట్లో అంటే రేకులుంటే మా ఇంటి ముందుని దాంట్లో గూడు పెట్టింది పిట్ట. దానికి 3 పిల్లలొచ్చినాయి. 2 ఎగిరిపోయినియి. ఈ చిన్నది ఎగరలేకపోతుందనమాట. కిందకి గూట్లో నుంచి కిందకి పడిపోయింది గానీ ఎగరలేకపోతుంది. ఆళ్ళ అమ్మ చూడండి ఎలా నేర్పుతుందో. మన అమ్మ చిన్నప్పుడు ఎలాగ మనం నటకది నేర్పుతామో అలా నేర్పుతుంది. నిజంగా తల్లి ఏ జీవైనా తల్లి తల్లేనండి. నిజానికి చెప్పాలంటే నాకెంత సంతోషంగా ఉన్నదో చూడండి. ఎలా ఎగరాలని నేర్పుతుంది గానీ అది ఎగరలేకపోతుంది అసలు. ముందు 2 బాగా ఎగిరిపోయినాయి. ఇది మట్టుకు పాపం ఎగరలేకపోతుంది. చూసి, చూసి, చూసి ఆళ్ళమ్మ చెప్పి, చెప్పి, చెప్పి ఇంకా అది ఎగరలేదు. మేము మళ్ళీ తీసి గూట్లో పెట్టేసినాం. ఉదయాన్నే మళ్ళీ అదంతల అదే కిందకి దిగి ఎగిరిపోయింది. చూడండి ఎంత చక్కగా ముద్దుగా ఉందో. నాకైతే అవి పెట్టినప్పుడు 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి పెడతా ఉంటాయి ఆ గూట్లో. పిల్ల గుడ్లు పెట్టి పొదిగేటప్పటికి 3 నెలలు అయితే మాకు ఏ చుట్టాలు వచ్చి వెళ్ళినట్లు ఉంటుంది. ఉన్నప్పుడల్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది.